కూటమి సర్కార్ వైసీపీ లీడర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? వైసీపీ నేతల వరుస అరెస్టులతో కోలుకోలేని దెబ్బ కొడుతోందా? ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిని కటకటాల వెనక్కి నెట్టింది. ఇప్పుడు వైసీపీలో నెక్స్ట్ అరెస్టు ఎవరనే చర్చ జరుగుతోందా? ఈ విషయంలో వైసీపీ లీడర్లు తెగ టెన్షన్ పడుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలో కీలక లీడర్లు చాలా మంది ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్తుంటే మరికొందరు నేతలు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు నేతలైతే అరెస్టులకు భయపడి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతల అరెస్టు వైసీపీ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గతంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసిన నేతలు తమను ఎప్పుడు అరెస్టు చేస్తారో అని తెగ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిని కూటమి సర్కార్ కటకటాల వెనక్కి నెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీ సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా ఆయన హైదరాబాద్లోనే మకాం పెట్టారు. కానీ ఇటీవల సత్యవర్ధన్ ఫిర్యాదుతో కూటమి సర్కార్ అలర్ట్ అయ్యింది. చివరకు వల్లభనేని వంశీని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టింది. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఆఖరికి విజయవాడలో వంశీని కలిసి పరామర్శించే ప్రయత్నం చేశారు. అప్పటికే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్టీ నేతలకు జగన్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా వైసీపీలో మరో వికెట్ పడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. పోసానిని అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్ నుండి ఏపీకి తరలించారు. ఇప్పటికే పోసానిపై ఏపీ వ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పోసాని రాజకీయాల నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే వరుస అరెస్టులతో వైసీపీలో కొందరు నేతలు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. అంతేకాదు, వైసీపీలో తదుపరి అరెస్టు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అప్పట్లో కొడాలి నాని మాటలు విని ప్రజలే ముక్కున వేలేసుకునేలా మాట్లాడారు. అయితే కొడాలి నాని మాటలతో కంగుతిన్న నారా లోకేష్ తాము అధికారంలోకి రాగానే అంతు చూస్తామని హెచ్చరించారు. తన రెడ్ బుక్ లో రాసుకున్నట్టుగానే వైసీపీలో ఓ రేంజ్లో రెచ్చిపోయిన లీడర్లను కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే బియ్యం స్కామ్ లో పేర్ని నానికి చుక్కలు చూపించారు. మరోవైపు వైసీపీలో ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను నోటితో చెప్పలేని రీతిలో తిట్ల దండకంతో రెచ్చిపోయారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే రోజాను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఆమెపై చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులు కూడా త్వరలోనే కొలిక్కు వచ్చే అవకాశం ఉంది. అంటే రోజాను కూడా త్వరలోనే అరెస్టు చేసినా చెయ్యొచ్చని అంటున్నారు. మొత్తం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా పాత కేసులు పెండింగ్ లో ఉండటంతో అరెస్టు తప్పదనే ప్రచారం సాగుతోంది. ఇక నెల్లూరు జిల్లాలో కీలక లీడర్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఆయన ఓ రేంజ్లో రెచ్చిపోయారు. కానీ రాష్ట్రంలో సర్కార్ మారటంతోనే సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు అరెస్టుకు భయపడి పక్క రాష్ట్రంలో ఉండటంతో అరెస్టు నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే ఈయన్ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.